చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. బాబు ఒక అబద్ధం, బాబు ఒక బోటకం. హామీలు ఎగ్గొట్టడంలో A1, మోసం చేయటంలో మాస్టర్స్ డిగ్రీ. 1995 నుంచి బాబుకు బాగా అలవాటైన ప్రక్రియ. లేటెస్ట్ బడ్జెట్లో అది మరోసారి ప్రూవ్ అయింది. సూపర్ 6 అంటూ ఓ అర్థం పర్థం లేని పదాన్ని ప్రజల మెదడులోకి చొప్పించి వాటికి తోడు 143 హామీలు మరింత బలంగా ప్రజల మనసుల్లో నాటి ఇప్పుడు అన్నింటికీ ఎసరు పెట్టేశారు. అయినా సరే చంద్రబాబును మించిన నాయకుడు ఈ దేశంలో లేరని, మనమంతా చప్పట్లు కొట్టాలని ఎల్లో మీడియా మనకు నిత్యం ఉద్బోధిస్తూ ఉంటుంది. ఇంతకీ హామీలు ఎగ్గొట్టడంలో A1 బాబు తప్ప మరొకరు లేరా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. వల్లభనేని వంశీ అరెస్టుతోనే రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ ఓపెన్ అయింది. అందులో భాగమే పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా. ఈ తరహా అరెస్టులు చూస్తుంటే అక్రమం, అన్యాయం, అరాచకం అన్న పదాలు కూడా చిన్నబోతున్నాయి. ఈ అక్రమ అరెస్టుల తీరు చూసి చట్టమే సిగ్గుపడుతోంది. పక్కా స్కెచ్తో అక్రమ అరెస్టులు జరగడం వేరు, ఎలాగైనా అరెస్టు చేయాల్సిందే అన్నట్టుగా చట్టాలను లెక్క చేయకుండా అరెస్టులు చేయటం వేరు. ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న అరెస్టులు ఈ కోవకు చెందినవే. ఇంతకీ రెడ్ బుక్ లోకేష్ చేతిలోనే కాదు, పవన్ చేతిలోనూ ఉందా? పోసాని అక్రమ అరెస్టు జనసేన ఖాతాలో పడిందా? మనోభావాలు ఇలా కూడా దెబ్బతింటాయా? అరెస్టుల సమయంలో పోలీసులు చట్ట పరిధి దాటి వ్యవహరిస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. చంద్రబాబులో ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మరెవరిలోనూ కనిపించదు. అదేంటో తెలుసా? తాను చేసే చెడును పక్కవారిపై రుద్దేయడం, పక్కవాళ్ళు చేసే మంచిని తన ఖాతాలో వేసుకోవడం. ఇందులో చంద్రబాబును కొట్టేవాళ్లే లేరు. మీకు అర్థం కాకుంటే ఇంకాస్త క్లియర్గా చెబుతాను, వినండి. ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఎడాపెడా అప్పులు చేసేది చంద్రబాబే. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో 14 లక్షల కోట్ల అప్పులంటూ పదే పదే ఒక అబద్ధాన్ని చెబుతూ అదే నిజమని నమ్మేలా చేశారు. బూతుల విషయంలోనూ యాజ్ ఇట్ ఈజ్ అదే ఫార్ములాను అప్లై చేశారు. నిజానికి బండబూతులు బహిరంగంగా మాట్లాడేది ఆ పచ్చపార్టీ నేతలే. కానీ ఆ మరక పూర్తిగా వైఎస్ఆర్సీపీకి పూసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. ఇంతకీ బూతులు తిడుతూ నీతులు చెబుతోంది ఎవరు? బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన పార్టీ ఏది? ఎన్నికల సభల్లో బూతులతో రెచ్చిపోయింది ఎవరు? చంద్రబాబు నుంచి పవన్, లోకేష్ వరకు ఏ ఏ సందర్భాల్లో ఎంత నీచంగా మాట్లాడారు? తేల్చేద్దాం గన్ షాట్గా.